బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా 48 గంటల్లో తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోందని, ప్రస్తుతం విశాఖ తీరానికి 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీలో పలు జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనుండగా రేపటి నుంచి క్రమంగా పెరుగుతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనానికి సంబంధించి వాయుగుండంగా మారిన నేపథ్యంలో వివరాలు నాయుడు అందిస్తారు. నాయుడు, ఆంధ్రప్రదేశ్ తీరానికి తుఫాను ముప్పు ముంచుకొస్తుంది. రాబోయే 48 గంటల్లో ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఇది మరింతగా బలపడి తీవ్ర వాయుగుండంగా తర్వాత తుఫాన్గా కూడా మారేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి వాయుగుండం రేపటికి తీవ్ర వాయుగుండంగా మారి తర్వాత ఇది సబ్సిక్వెంట్గా 48 గంటల్లోనే తుఫాన్గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటా పొడి వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ సో మధ్యాహ్నం లేదా సాయంత్రం తర్వాత నుంచి క్రమంగా క్లైమేట్ కొంతవరకు చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి కూడా ఎక్కడ మనం చూసుకున్నా ఎండే కనిపిస్తుంది. అయితే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. సో క్రమంగా ఈరోజు రాత్రి లేదా రేపటి నుంచి వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్కి పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇది వాయుగుండంగా మారిన తర్వాత దీని క్లౌడ్ ప్యాచెస్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ప్రాంతాలపైన ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది మనం చూసుకుంటే పశ్చిమ వాయువ్య దిశగా పయనించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వైపే వస్తుంది అనేది ఒక అంచనా వేస్తున్నారు. ఇది మనం కానీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే అండమాన్కి 420 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే విశాఖపట్నానికి ఏదైతే నైరుతి దిశగా మనం చూసుకున్నట్టు ఆగ్నేయ దిశగా మనం చూసుకున్నట్లయితే అది 990 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే తీరం దాటడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. అది ఎక్కడ ఏంటనేది క్రమంగా, ఎందుకంటే అది సైక్లోన్గా మారిన తర్వాత ఎక్కడ క్రాస్ అవుతుంది ఏంటనేది క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈరోజు సాయంత్రం నుంచి క్రమంగా రెయిన్ యాక్టివిటీ అయినాడు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా క్రమంగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే నిండుకొండల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు కావచ్చు లేదా చెరువులు కావచ్చు, సో ఇవన్నీ మళ్ళీ పొంగి పొరలేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఖచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుంది ఏంటి అనే విషయాలు ఖచ్చితంగా దీన్ని భారత వాతావరణ శాఖ తుఫాన్గా మారిన తర్వాత ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇది 26వ తారీఖు రేపటికి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. వితిన్ 12 to 24 అవర్స్లోనే ఇది తుఫాన్గా కూడా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఇప్పుడు ప్రస్తుతం మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదు. గంటకు 40 నుంచి 50, కొన్నిసార్లు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.